హలో అండి అందరికీ. మన డ్రాగన్ మొక్కలకి చూసారు కదా 4 మొక్కలు ఉన్నాయి. 4 మొక్కలకి మధ్యలో ఉన్న ఒక మొక్కకి పళ్ళు అనేవి వచ్చేసాయి. చూసారు కదా ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో. ఒక పండు చాలా పెద్దగా ఉంది, దాని పక్కనే ఉన్నది చిన్నగా వచ్చింది. ఎంత బుజ్జిగా ఎంత ముద్దుగా చాలా క్యూట్గా ఉంది కదా. ఒక కొమ్మకి పక్కనే 2 పళ్ళు రావడము, అలా ఒకటి పెద్ద ఒకటి చిన్నగా అయిపోయింది. ఇంకొకటి చాలా పైకి ఉందండి. వీటికి కూడా కవర్స్ కట్టేసుకున్నాము. ఇలా కవర్లు ఎందుకు కట్టుకున్నామంటే ఇంతకుముందు 2 పళ్ళుకి కాయలుగా ఉన్నప్పుడే ఉడతలు కొట్టేసి సగం వరకు కొరికేసి వదిలేసాయండి. ఇవి కూడా ఉడతలు కొరికేస్తాయి అని చెప్పేసి అలా కవర్లు కట్టేసి ఉన్నాము. కవర్లు కట్టిన తర్వాత అయితే ఎటువంటి డ్యామేజ్ ఏమి కాలేదు. ఉడతలు కాదు, ఏమి కొట్టేయలేదు, అలాగే ఉన్నాయి. కొమ్మకి చూసారు కదా చాలా పైకి ఉంది. నాకు వీడియో తీయడానికి మెడలు పట్టేశాయి, చాలా పైకి ఉంది. నాకు చేతులు కూడా అందలేదు, అంత పైకి వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి. ఇవైతే పళ్ళు చూసారు కదా. ఈ పండు అయితే ఒక 1/4 కిలో వరకు ఉంటుందండి. చాలా హెల్తీగా నిండుగా వచ్చింది, చాలా చాలా బాగుంది. చూసారు కదా. ఇలా చెట్లలో పళ్ళు ఉన్నప్పుడు డైరెక్ట్గా చూడడానికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎప్పుడైనా డ్రాగన్ తోట చూసేటప్పుడు ఎప్పుడు నాటుకోవాలనిపించేది. ఇవి చూసారా ఇలా ముట్టుకుంటే రాలిపోతున్నాయి. ఇలాగేనండి ఈ స్టేజ్లో నాకు చాలా వరకు మొగ్గలు అనేవి రాలిపోయేవి. ఇది ఎందుకు అనేది అర్థం కాదు. బలము సరిపోక రాలిపోతున్నాయని చెప్పేసి బలానికి కూడా నేను కొన్ని పశువులు ఎరువులు, అరటిపళ్ళ తొక్కలు అన్నీ వేసాను. అయినప్పటికీ చాలా వరకు రాలిపోయేవి. ఒక 10 వరకు, అప్పుడు 2 అలా రాలిపోయి కొన్ని వరకు ఉన్నాయి. ఇవి చూసారా మిగతావి పువ్వులు వచ్చి వాడిపోయేవి. ఇవి కూడా 2 దగ్గరగానే ఉన్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా. కింద ఒకటి మనకు వచ్చిందండి పండు, పైన ఒకటి ఉంది, మధ్యలో ఒక 2 పళ్ళు ఉన్నాయి. ఇంకా అదే మొక్కకి కింద ఒకటి వచ్చింది. మొత్తం మీద మనకి చెట్టు మొత్తానికి 4 పళ్ళు ఉన్నాయండి. చూసారు కదా. దూరం నుంచి చూపిస్తే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. గ్రీన్లో మధ్యలో పింక్గా కనిపిస్తున్నాయి. గ్రీన్ కొమ్మల మధ్య చాలా బాగున్నాయి కదా. ఇలా చాలామందికి నచ్చుతుందండి. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా మొక్కలకి కాయలు కానీ పళ్ళు కానీ పువ్వులు కానీ ఉన్నప్పుడు చూడాలని చాలామందికి ఇష్టం ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. వీడియో తీసే కొద్దీ నాకు ఆపబుద్ధి వేయట్లేదు, అంత అందంగా అనిపిస్తున్నాయి. నాకు ఎప్పుడైనా డ్రాగన్ మొక్కలు తోట చూసిన సరల్లా ఒక పండు కొనేసి తినాలని అనిపించేది కాదు. మనము మన చేత్తో ఒక మొక్క నాటుకుందాము, అదే చెట్టుకి వచ్చిన పండు మన చేత్తో మనం కోసుకొని తింటే ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా అనిపిస్తుందో కదా. ఈ పండు చూసారా ఎంత హెల్తీగా నిండుగా ఉందో. ఇది కూడా పెద్దగానే ఉంది. ఇది ఒక 1/4 కిలో అలా ఉంటుంది. ఇంతకుముందు మనం తీసుకునేవి కొంచెం చిన్న సైజే వచ్చాయి. ఇది 3వసారి మనం కోసుకునేది. చూసారు కదా ఎంత అందంగా ఎంత బాగున్నాయో. ఫస్ట్ 2 అయితే ఉడతలు కొట్టేశాయి, ఒకటి రాలిపోయింది, ఒకటి కొమ్మకే వదిలేసింది ఉడత సగానికి తినేసి. అది సగానికి వదిలేసినా సరే చక్కగా పండిపోయింది. నేను ఇంతకుముందు వీడియోలో మీ అందరికీ చూపించాను. ఇప్పుడైతే 4 ఉన్నాయి మనకి హార్వెస్ట్ కోసం. ఇది హార్వెస్ట్ కూడా నేను షార్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేయలేదు, ఇంకా చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఇదేనండి ఫైనల్గా మన హార్వెస్ట్ వచ్చేసి. ఈరోజు హార్వెస్ట్ ఇదేని. కొన్ని ముద్ద మందార పువ్వులు, దేవగన్నేరు పువ్వులు కొన్ని, ఇవి కూడా మెరూన్ కలర్ మందార పువ్వులు కొన్ని వచ్చాయండి. బెండకాయలు చూసారా, బెండకాయలు కొన్ని, 4 డ్రాగన్ పళ్ళు కోసుకున్నాము. చూడడానికి చాలా చాలా బాగున్నాయి కదా. మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టమో, మొక్కల్ని నాటడం పెంచుకోవడం అంటే ఇష్టమో, ఇలా హార్వెస్ట్ చూడడం కానీ కొమ్మలకి పళ్ళు ఉండడం కానీ చూడడానికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. కొన్ని వంకాయలు, కొన్ని బెండకాయలు, 4 డ్రాగన్ ఫ్రూట్స్, కొన్ని పువ్వులు, చిట్టి కాకరకాయలు కొన్ని, అవి పెరగట్లేదు అందుకని కొన్ని కోసేసాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఏదైనా మన చేత్తో ఒక చెట్టుని నాటేసి అలా పళ్ళు కాయలు కోసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్.